వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం మిరియాల చారు ఎలా తయారు చేయాలో చేసి నేర్చుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియపరిచి నాకు షేర్ చేయండి. మొదటిగా దీనికి కావాల్సిన పదార్థాలు. ఈ మిరియాల చారు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాము. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి తీసుకుందామండి, ఇట్లా పెద్దవి. కొంచెం మంచిగా నీట్గా ఉండే కరివేపాకు, 2 టమోటాలు తీసుకున్నాను. చూడండి, ఇందులో ఒక పెద్ద స్పూన్ నిండా మిరియాలు, ఒక 2 స్పూన్లు మిరియాలు అయినా పర్లేదు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. వెల్లుల్లిపాయ ఒక 4-5 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ధనియాలు, మిరియాలు, జీలకర్ర మిక్సీలో వేసేసుకున్నాను. చూడండి, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను, ఎండుమిర్చి కూడా వేసేసానండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసాను, టమోటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి, మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత టమోటాలు కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయినాయి, పేస్ట్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ఇది ప్యాన్, డేక్షా లాంటిది, కడాయి లాంటిది ఒకటి పెట్టేసుకుందాము. కావలసిన ఆయిల్ ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కిపోయింది. మొదటిగా నేను ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. వెంటనే, అంటే ఎక్కువ టైం కూడా లేకుండానే వెంటనే నేను ఈ పేస్ట్ అంతా వేసేస్తున్నాను. ఇదంతా కూడా ఆయిల్లో బాగా మనం వేయించుకోవాలండి. ఈ పేస్ట్ అంతా, ఈ మిరియాల చారుకి కావాల్సిన ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఈ ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగాలి. అక్కడే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. దీని సీక్రెట్ అదే, మిరియాల చారు సీక్రెట్ అదే. చాలా కమ్మగా ఉంటుందండి, చాలా డైజెస్ట్ అయిపోతుంది ఈ రసంతో తినటం వల్ల, ఆహారము తీసుకోవటం వల్ల. నేను 1 స్పూను పసుపు వేసానండి. ఇంగు కూడా ఒక 1/2 స్పూను వేసానండి. చూడండి, ఈ విధంగా మనం పసుపు, ఇంగు వేసుకోవటం వల్ల కూడా మనకు ఆరోగ్యం, ఏదైనా అజీర్తి, కడుపులో ఏమన్నా అరుగుదల లాంటివి లేనప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మనం తీసుకున్న ఆహారం ద్వారా మనకి మంచిగా అరుగుదల ఉంటుందండి. ఈ మిరియాల చారు చాలా మంచిదండి. చూడండి, మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని నీళ్ళల్లో ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని మిరియాల పౌడర్ అంతా బాగా చక్కగా వేగిన తర్వాత మనం ఈ విధంగా అందులోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి. దీనికి ఇంత అని కరెక్ట్ మెజర్మెంట్ లేదు, మనం పులుపు చూసుకొని, ఉప్పు చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవడమే. చూడండి, నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. చాలా బాగా రసం, మిరియాల చారు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇంకా పులుపు ఎక్కువ ఉన్నందువల్ల నేను కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనం పచ్చి కరివేపాకు, కొత్తిమీర నీట్గా క్లీన్ చేసేసుకొని ఇందులో మనం యాడ్ చేసేసుకొని చక్కగా ఉప్పు, కారం అన్నీ చూసేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఇంకంతే, మనకి ఒక 5 మినిట్స్ కల్లా ఈ విధంగా రసం రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఆరోగ్యానికి మంచి రసం.